స్పేస్ నాకు మీడియా మిత్రులకు 50 మంది తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు తాను రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చట్ట నిబద్ధత రాజ్యాంగ నిబద్ధత కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాను అనే కనీస ఇంగితాన్ని విజ్ఞతను మర్చిపోయి తాను ముఖ్యమంత్రి కాదు, ఒక ముఠా నాయకుడు, ఒక ఫ్యాక్షన్ నాయకుడిని అనుకుంటున్నాడేమో తెలియదు కానీ రేవంత్ రెడ్డి గారు నిన్న ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి బహిరంగ సభలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా, భారత రాజ్యాంగాన్ని హననం చేసే విధంగా, ప్రజాస్వామిక చట్టాలను, లా అండ్ ఆర్డర్ను పూర్తిగా కూడా తుంగలో దొక్కే విధంగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమ రథ సారథి, 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తన పోరాటాల ద్వారా, త్యాగాల ద్వారా, నిరంతర కృషి ద్వారా తెలంగాణ వచ్చిన తెలంగాణను బాధ్యతాయుతంగా భారతదేశానికే తలమానికంగా అభివృద్ధి చేసినటువంటి మహానుభావుడు తెలంగాణ జాతిపిత అయినటువంటి ఒక కేసీఆర్ గారిని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పుట్టినటువంటి ఒక భారత రాష్ట్ర సమితిని 100 మీటర్ల లోతు బొంద పెట్టాలా అని చెప్పని పిలుపునివ్వడం, అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ జెండాలన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా మీరు విధ్వంసం చేయండి అని చెప్పని ఒక రౌడీ మాదిరిగా పిలుపునిచ్చి అటు బీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్యన, ఇరు పార్టీల అభిమానుల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా, హింసాయుత వాతావరణాన్ని ప్రేరేపించే విధంగా, మొత్తానికి ఒక కలుషితమైన తెలంగాణ సమాజాన్ని తయారు చేయడం కోసం అని చెప్పని కంచె చేరువేసినట్లుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడటం శోచనీయం, అత్యంత దుర్మార్గం. ఒక ముఖ్యమంత్రి ముఠా నాయకుడు లెక్క మాట్లాడటం బహుశా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా బహుశా మాట్లాడి ఉండకపోవచ్చు. కానీ దురదృష్టవశాత్తు రాహుల్ గాంధీ పుణ్యమా అని చెప్పని తెలంగాణ పాలిటి శాపంగా మారిన రేవంత్ రెడ్డి వాళ్ళ తన నోటు పైన అడ్డి అదుపు లేకుండా, కనీసం చట్టాల పట్ల గౌరవం లేకుండా తెలంగాణ తెచ్చిన తెలంగాణ జాతిపిత ముఖ్యమంత్రిని 100 మీటర్ల లోతు బాటు పెట్టాలట, తెలంగాణ కోసం పాటుపడ్డ బీఆర్ఎస్ పార్టీ దిమ్మెను కూల్చాలట, తెలంగాణకు ద్రోహం చేసినటువంటి, తెలంగాణకు గండి కొట్టినటువంటి 1200 మంది బిడ్డలు తెలంగాణ ఉద్యమకారులు అమరులు రావడానికి కారకులైనటువంటి ఒక తెలుగుదేశం పార్టీ ఇక్కడ బతకాలా, బట్టగట్టాలా, వాళ్ళ పార్టీ ఉండాలా, వాళ్ళ పార్టీ దిమ్మలు ఉండాలా, బీఆర్ఎస్ పార్టీ ఉండద్దు, 100 మీటర్ల బొంద పెట్టాలా, దాని నాయకుడైన కేసీఆర్ గారు బట్టగట్టొద్దు, 100 మీటర్ల లోతులో బొంద పెట్టాలా. ఇది మనుషులు మాట్లాడే భాషనా, రాక్షసులు మాట్లాడే భాష? రాజ్యాంగం మీద గౌరవం ఉన్న కనీస నాగరికత తెలిసిన వ్యక్తి మాట్లాడే మాట అని చెప్పని వాళ్ళ తెలంగాణ సమాజాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ విషయం పైన పోలీసు వారు నిష్పక్షపాతంగా, తప్పు ఎవరిదైనా తప్పే, ద రూల్ హ్యాస్ టు బి అప్లైడ్ ఈక్వల్లీ టు ఫర్ ఎవ్రీబడి, అది ముఖ్యమంత్రి అయినా లేకపోతే సెక్రటేరియట్ లో చెప్రాస్ అయినా తప్పనిసరిగా చట్టం సమానంగా అప్లై కావాలా. ఇవాళ డీజీపీ గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం. పెద్దలు గౌరవనీయులు ముఠా గోపాల్ గారు, ముషిరాబాద్ శాసనసభ్యులైన ముఠా గోపాల్ గారి యొక్క నాయకత్వంలో డీజీపీ గారికి మేము వినతి పత్రం ఇచ్చాం. నిష్పక్షపాతంగా, నిర్దోషంగా సమాజంలో అశాంతి రెచ్చగొట్టే విధంగా, 2 రాజకీయ పార్టీల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టి సమాజంలో హింసాయుత వాతావరణాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి పైన సుమోటో కేసులు పెట్టాలని చెప్పని, ఈ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రచారం చేసినటువంటి ఒక సామాజిక మాధ్యమాలపైన, మీడియా మాధ్యమాలపైన తగు కేసులు పెట్టాలా అని చెప్పని డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తూ మేము ఈ వినతి పత్రం ఇవ్వటమైంది. మేము అడుగుతా ఉన్నాం,
తెలంగాణ సమాజాన్ని కూడా దయచేసి లోతుగా ఆలోచించాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ కేసీఆర్ 100 మీటర్ల లోతులో బొందబెట్టబడాలా? తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టి అష్టకష్టాలు పడి తెలంగాణ సాధించుకు వచ్చిన పార్టీ 100 మీటర్ల లోతులో బొందలో ఉండాలా? తెలుగుదేశం పార్టీ బతకాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎట్లంటుండో ఒక్కసారి దయచేసి అర్థం చేసుకోవాలా? ఈ రాజకీయ వ్యభిచారం ఏందని చెప్పని కూడా ఇవాళ రేవంత్ రెడ్డిని గల్లాబట్టి నిలదీయాల్సిన అవసరం ఉందని చెప్పని నేను తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మొన్నటికి మొన్న జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ జరిగినటువంటి ఒక సందర్భంలో సికింద్రాబాద్ యొక్క అస్తిత్వాన్ని భగ్నపరుస్తూ సికింద్రాబాద్ ను మల్కాజిగిరిలో మెర్జ్ చేసి సికింద్రాబాద్ చరిత్రను కాలరాయాలని చెప్పని కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరులో నిరసనగా సికింద్రాబాద్ సంబంధించిన ప్రజలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, వ్యాపార సంఘాలు, పెద్దలు గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క నేతృత్వంలో ఒక సమావేశం పెడితే ఆ సమావేశంలో ప్రజల యొక్క భావోద్వేగాలకు అనుగుణంగా వారు ఒక మాట అన్నారు. సికింద్రాబాద్ ను ఒకవేళ ముక్కలు చేయాలని ప్రయత్నం చేస్తే, అస్తిత్వాన్ని రూపుమాపాలని ప్రయత్నం చేస్తే బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు కూడా ముక్కలైపోతావని చెప్పని ఆయన ఒక మాట అన్నాడు. అంత మాత్రం చేత తెలంగాణ పోలీసులు తగుదునమ్మా అని చెప్పని పోటీపడి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి పైన కేసు పెట్టిండ్రు. నేను అడుగుతా ఉన్నా, మీరు కేసు పెట్టాల్సిన ఔచిత్యం ఉంటే పెట్టండి కాక. వీ విల్ ఫైట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా, వీ విల్ ఫైట్ ఇన్ డెమోక్రాటిక్ మేనర్. బట్ ఏ చట్టం అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి వర్తిస్తుందో ఆ చట్టం రేవంత్ రెడ్డి గారికి ఎందుకు వర్తించదండి? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, నోరిప్పితే పరిపాలన చేయవయ్యా అని చెప్పని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడితే నోరిప్పితే కేసీఆర్ గారి పైన దూషణ, నోరిప్పితే బీఆర్ఎస్ పార్టీ పైన దూషణ. ఇవాళ పరాకాష్ఠగా బీఆర్ఎస్ పార్టీ జెండా దిమ్మల్నే తెలుగుదేశం పార్టీ వాళ్ళను కూల్చమని చెప్పడం ఎంతవరకు న్యాయం? ఇది క్రిమినల్ కేసును అట్రాక్ట్ చేస్తుందా చేయదా? డీజీపీ శివధర్ గారు కానీ, పోలీస్ కమిషనర్ గారు కానీ, లేకపోతే తెలంగాణ పోలీసులు కానీ దయచేసి కాన్స్టిట్యూషనల్ కాన్షియన్స్ తో ఆలోచించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కాన్స్టిట్యూషనల్ కాన్షియన్స్ తో ఏ చట్టం అయితే అమలు చేస్తూ మీ ధర్మాన్ని పాటించి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కేసు పెడతారో కేవలం ముక్కలు అవుతారు అన్నందుకు మరి బొందబెట్టండి అంటే కేసు పెట్టరా? పార్టీ దిమ్మలు కూల్చండి అంటే కేసులు పెట్టరా? ఇదేం రాజ్యం ఇది? అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో ఉంటుందా లేకపోతే అనుముల రాజ్యాంగం అమల్లో ఉంటుందా? దయచేసి పోలీసులు కూడా ఆలోచించాలా, తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇకపోతే ఒక ముఖ్యమైన విషయం మిత్రులారా, ఇవాళ అధికార మదంతో కన్ను మిన్ను కానకుండా దుర్భాషనే అధికారిక భాషకంగా, బూతు భాషనే సాధికారిక భాష అయిపోయింది, రాజ్యాంగ భాష అయిపోయింది. రేవంత్ రెడ్డి గారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, అసలు తెలుగుదేశం పార్టీ మీద నీకు ప్రేమ ఏందండి? పెద్దలు ఇక్కడ ఉన్నారు, వారు హైదరాబాద్ కు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనో గ్రేటర్ హైదరాబాద్ కు అధ్యక్షులుగా పనిచేసిండ్రు. నువ్వేం చేస్తావు తెలుగుదేశం పార్టీని? ఇవాళ ఎన్టీ రామారావు మీద ప్రేమ ఏంది నీది? చంద్రబాబు నాయుడుకు నీకు ఒకవేళ గనక సయోధ్య ఉన్నట్టయితే ఆయన పట్ల నువ్వు లాయల్టీ చూపెట్టవలసిన అవసరం ఉంది. మీ పాత యజమాని అనుకున్నట్టయితే మీరు చూపెట్టండి, మాకేం అభ్యంతరం లేదు. ఇన్ డెమోక్రసీ ఎనీబడి కెన్ లైక్ ఎనీబడి. కానీ ఇవాళ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినటువంటి రాజకీయ పార్టీ యొక్క దిమ్మెలను తెలంగాణ ద్రోహులైనటువంటి తెలుగుదేశం పార్టీతో కూల్చివేయండి అని చెప్పని పిలుపునిచ్చేటువంటి ఔచిత్యం నీకు ఎక్కడది రేవంత్ రెడ్డి? నువ్వే కదా తెలుగుదేశం పార్టీని బొందబెట్టింది. ఏమంటా ఉన్నాడు? తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్షగట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖర్ రావును, బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడే తారక రామారావు గారికి నిజమైన నివాళి అంటున్నారు. రేవంత్ రెడ్డి, నువ్వు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి ఎవరికి అర్థం కాదనుకోవచ్చు, కానీ ప్రజలకు విఘ్నత ఉంది, చైతన్యం ఉంది. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో బొందబెట్టిందే నువ్వు రేవంత్ రెడ్డి. నీ దుందుడుకు చర్యలతో, నీ అపరిపక్వ రాజకీయంతో, నీ అతి తెలివితో ప్రజలెన్నుకున్నటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడం కోసం కుట్రపూరితంగా నువ్వు ఎప్పుడైతే ఓటుకు నోటు కేసు నువ్వు ముందుకు పట్టుకొచ్చినావో, ఆ కుట్రలో చంద్రబాబు నాయుడు గారిని నువ్వు భాగస్వాములు చేసినావో, అప్పుడే
తెలుగుదేశం పార్టీ విధ్వంసానికి బీజం పడ్డది రేవంత్ రెడ్డి. నీ దుందుడుకు వల్లనే, నీ యొక్క అనాలోచిత నిర్ణయం వల్లనే, నీ కక్కుర్తిబడ్డ అగుడుబడ్డ రాజకీయం వల్లనే ఇది జరిగింది. 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సినటువంటి ఒక హైదరాబాద్ ను తట్టా బుట్టా చదువుకొని మూటాముల్లో చదువుకొని చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు పోయినరు? ఆ కేసు వల్ల కాదా? నీ దుందుడుకు వైఖరి వల్ల కాదా? ఇది తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీకి నువ్వు చేసిన నెంబర్ 1 ద్రోహం. రెండవ ద్రోహం నేను చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి. నీకేం తక్కువ చేసింది ఆ తెలుగుదేశం పార్టీ? వర్కింగ్ ప్రెసిడెంట్ చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ జరిగితే పక్కన కూర్చోబెట్టుకుంటుండే, పిలిచి ప్రతిసారి సమావేశాల్లో పక్కన కూర్చోబెట్టుకుంటుండే. కొనసాగింపుగా తెలంగాణ వచ్చిన తర్వాత కార్యనిర్వాహక అధ్యక్షుడు అని చెప్పని వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిండు. ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా ఎదగడానికి వనరులు కల్పించి పార్టీ నీకు తోడ్పడ్డది వర్కింగ్ ప్రెసిడెంట్ చేసింది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నీకు చెప్పింది. నువ్వేం చేసినావు? తెలుగుదేశం పార్టీని లాతుకొట్టినావు, ఎన్టీఆర్ భవన్ లాతుకొట్టినావు. అక్కడ ఉన్న కార్యకర్తల మనోభావాలను వంచిస్తూ చంద్రబాబు నాయుడును లాతుకొడుతూ నువ్వు ఎలా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినావు? నీ స్వార్థం కోసం. నువ్వా తెలుగుదేశం పార్టీకి అన్యాయం చేసింది? లేదు ఉండొద్దని చెప్పని కుట్రలు చేసిందా? దయచేసి చెప్పు. నీ కుట్ర వల్ల, నీ కుతంత్రం వల్ల, నీ చిల్లర రాజకీయంతో, నీ అవడబడ్డ కక్కుర్తి రాజకీయంతో తెలుగుదేశం నష్టపోతే ఆ బురద కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి అంటగట్టి నువ్వేదో ఉద్ధరిస్తున్నట్టు, ఎన్టీ రామారావుకు నిజమైన నివాళులు ఇస్తున్నట్టు, చంద్రబాబు నాయుడుకు నువ్వు ఏం చేసుకుంటా చేసుకోబాయి. నువ్వు ఆయనకు బానిసగా ఉంటే ఉండు, లేకపోతే నువ్వేమన్నా ఉండు, కానీ ప్రజలకు అర్థమవుతుంది కదా నువ్వు తెలుగుదేశం పార్టీకి చేసిన అన్యాయం. ఇవాళ ఇంకొక విషయం అడుగుతా ఉన్నాను. నువ్వు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రివా, తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రివా? శరీరమేమో కాంగ్రెస్ది, ఆత్మనేమో తెలుగుదేశంది. ఇది ఎక్కడ రాజకీయం? రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కొట్లాడుతా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీతో అంటగా అవుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో జాతీయ స్థాయిలో, అటువంటి బీజేపీతో అంటగా అవుతున్నటువంటి తెలుగుదేశం పార్టీని లేలే తెలుగుదేశం, రారా తెలుగుదేశం, దిమ్మెలు గుల్చు తెలుగుదేశం, బొందలు పెట్టు తెలుగుదేశం అని చెప్పని పిలుపునిచ్చేటువంటి ఒక ఔచిత్యం ఎక్కడది? ఇది ఎట్లుందంటే 2 కళ్ళ సిద్ధాంతం. ఈ కన్నుతో బీజేపీ కన్ను కొట్టాలా, ఈ కన్నుతో తెలుగుదేశం పార్టీ కన్ను కొట్టాలా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జపం మాట్లాడాలా? ఏది నమ్మాలా నిన్ను? నువ్వు వేరే కుంపటి పెట్టుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఒకవేళ నిన్ను గనక అధికారం నుండి తప్పించే పరిస్థితి ఏర్పడ్డట్టయితే అమరేందర్ సింగ్ పంజాబ్ లో జరిగినట్టుగా తెలుగుదేశం మద్దతుతో, బీజేపీ మద్దతుతో సొంత కుంపటి పెట్టుకొని అటు కాంగ్రెస్ పార్టీ కూడా ద్రోహం చేయడానికి సమాయత్తం అవుతూ మాట్లాడిన మాటలుగానే దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఇట్లా చిల్లర రాజకీయాలతో, కుట్రలతో, కుతంత్రాలతో రాజకీయాలు నడుపుతూ తెలంగాణలో ఉన్నటువంటి శాంతియుత వాతావరణాన్ని సర్వనాశనం చేస్తూ రాజకీయాన్ని విచ్ఛిన్నం చేస్తున్న రేవంత్ రెడ్డి గారు, అహంకారం ఆభరణం కాదు, అహంకారం వినాశనానికి పునాది. నువ్వెంతెంత అయితే అహంకారిగా వ్యవహరిస్తా ఉన్నావో, ఎట్లెట్లయితే తండ్రి వయసులో ఉన్నటువంటి 72 సంవత్సరాల వయసున్నటువంటి తెలంగాణ జాతి పిత అయినటువంటి ఒక కేసీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతా ఉన్నావో, నీ ప్రతి మాట నీ వినాశనానికి ఒక్కొక్క మెట్టు అవుతుంది అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలా. ఈ దేశంలో భారత స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ ఎట్లయితే మర్చిపోరో, భారత స్వాతంత్ర్యంలో జాతి విముక్తి కోసం కొట్లాడిన మహాత్మా గాంధీని ఎట్లా మర్చిపోరో, తెలంగాణ విముక్తి కోసం కొట్లాడిన కేసీఆర్ ను కూడా అట్లాగే మర్చిపోరు. నువ్వు దిమ్మెల్ని కూల్పియచ్చు రేవంత్ రెడ్డి, నీ పోలీసులను, నీ పెయిడ్ ఆర్మీని అడ్డం పెట్టుకొని. కానీ ప్రజల గుండెల్లో గూళ్లు కట్టుకున్నటువంటి ఒక తెలంగాణ ఆత్మగా మారినటువంటి ఒక కేసీఆర్ గారి యొక్క గుర్తులను, వారి సాక్రిఫైజెస్ ను, వారి కాంట్రిబ్యూషన్ ను ఎవరు కూడా చెరపలేరనే ఒక విషయాన్ని గుర్తు చేస్తూ, చివరిగా నేను ఒక విషయం గుర్తు చేయదలుచుకున్నా. ఎవరో ఫోటో పంపి నాకు ఇయ్యాల. ఏ దిమ్మె దగ్గరది నిలబడి రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టిండో అది టీఆర్ఎస్ బీఆర్ఎస్ దిమ్మె దగ్గర, ఆ దిమ్మని కూల్చామని ఇలా అంటా ఉన్నావు. నీకు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, రాజ్యాంగం మీద గౌరవం లేదు, నీకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీల పట్ల గౌరవం లేదు. ఒక స్వార్థపూరిత మనస్తత్వంతో, విచ్చలవిడి దోపిడి విధానంతో ఇవాళ పరిపాలన కొనసాగిస్తూ, నీకు పరిపాలన చేతగాక, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయ చేతగాక ఇవాళ పూర్తిగా కూడా ఒక దుర్మార్గమైన వైఖరికి పాల్పడతా ఉన్నాము. ఎట్టి పరిస్థితిలో మేము పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, దయచేసి ఏ సూత్రంతో, ఏ న్యాయంతో
తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి పైన కేసు పెట్టినరో అదే సూత్రంతో అదే న్యాయంతో రేవంత్ రెడ్డి గారి పైన కూడా కేసు పెట్టాలని చెప్పని కోరుతా ఉన్నాం. చాలా సందర్భాల్లో మాట్లాడి లాగుల తొండలేయాలంటాడు, ఉరి తీయాలా అంటాడు, రాళ్లతో కొట్టాలా అంటాడు, తిమ్మెలు ఉల్చండి అంటాడు, 100 మీటర్ల లోతుల పాతి పెట్టండి అంటారు. అడ్డు అది ఉండదా సార్? చీఫ్ మినిస్టర్ పదవిలో ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాంగాన్ని చట్టాన్ని ఎక్కువగా గౌరవించాలి. వాళ్ళు గౌరవిస్తే కింది వాళ్ళు గౌరవిస్తారు, సామాన్య ప్రజలు గౌరవిస్తారు. దాన్ని కూని చేసే విధంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి పైన తప్పనిసరిగా కేసులు పెట్టాలని చెప్పని కోరుకుంటూ గిదో ఫోటో రేవంత్ రెడ్డి గారు చూసుకోరు ఒకసారి. మీరు మర్చిపోయిన రేవన్నా పెడుతున్నాం. ఈ దిమ్మ దగ్గర నిలబడి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిండు. ఇవాళ తెలుగుదేశం పార్టీకి రెచ్చగొట్టి వాళ్ళ ఈ దిమ్మని ఊల్చమంటున్నాడు. ఈయన ద్వంద్వ వైఖరికి, రాక్షస విధానానికి ఇదే ప్రతీక. సత్యం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది, అహంకారం తప్పనిసరిగా వినాశానికి గురవుతుంది విషయాన్ని గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్.